కవర్ తెచ్చుకుందామే 10 లక్షల కోసం అన్నట్టు. నేను ఫస్ట్ నేను పెడతా. నేను ఏమనలేదురా నేను వానికి. ఫోన్ చేసిండు ఫస్ట్, శివనా అని చెప్పేసి అన్నాడు. అవును అని చెప్పేసి అన్న. ఆడేమంటాడో తెలుసా నాకు, బైసాబ్ మంచి మర్యాద వీడియో డిలీట్ చేసేయి లేకపోతే గుద్దా వాళ్ళ కొడతా. అది ఏమన్నా నీకు అంత గుద్దల్దాం ఉంటే రారా బై ముంగడికి వచ్చి మాట్లాడు అని చెప్పేసి అన్న. ఇది పట్టుకో మన చెలవాలి మనలోకి కూడా పట్టుకో. సో గైస్ ఏమైపోయిందంటే యాక్చువల్గా నేను మొన్న సర్పంచ్ వీడియో తీసిన. సో మీకు చాలామందికి చూసే ఉంటారు సర్పంచ్ వీడియో. సో అక్కడ అమ్మాయి స్కామ్ చేసింది అని చెప్పి తీసిన. సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ అన్నంట ఎవడో నాకు ఫోన్ చేసిండు. ఇప్పుడు ఫోన్ చేసి నాకు ఏమంటాడంటే, మంచి మర్యాదగా వీడియో తీసేయి లేకపోతే నేను మీ ఇంటికాడికి వచ్చి లేవట్టుకోతా, మీ ఇంట్లో నుంచి గుంజేసా నిన్ను. ఆడే మాటలు ఎట్లున్నాయి అంటారా నరివని. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు కదా కొంతమంది రౌడీ షీటర్ల లెక్క తిరుగుతుంటారు కదా ఇట్లా గల్లీలా పొంటి, సేమ్ అట్లున్నాయిరా. అది చేస్తా ఇది చేస్తా అని అంటుండ్రా. మనం ఎందుకు డిలీట్ చేస్తాం రా ఈ వీడియో? నాతో 8 నిమిషాలు మాట్లాడిన వాడు 8 నిమిషాలలో స్టార్టింగ్లో మంచిగా మాట్లాడాను, తీసే అది అంటే నేను అన్న తీయరా భయ్ ఏం చేసుకుంటావు చేసుకో అని అంటాడు. ముడ్డల ఛానల్ అది ఇది అని చెప్పేసి అంటే అయితే మీరే చెప్పుర్రి నేను ఏమైనా తప్పు చేసిన అంటే అలా చెల్లె స్కామ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అరే ఇగోరా చుట్టుకుని అరే అట్లా మనకి ఎంతమంది చేస్తారా కాల్స్, ప్రతి ఒక్కడు కాల్ చేస్తాడు. ఇక అందరికీ భయపడుకుంటుంటాం అయ్యప్పు ఎగోరా సిచ్యువేషన్ ఏదన్నా కానీ రా భయ్ నేను ఎదుర్కొంటా, నేను ఫేస్ చేయగలుగుతా. కానీ ఒకవేళ సరేరా భయ్ అలా చెల్లెది ఏం తప్పు లేదు, తీసేయమన్నాడు అంటే ఏదో తీసేయచ్చు. అలా చెల్లె ఒకవేళ వాళ్ళ చెల్లెనే విక్టిమ్ అయ్యి ఉంటే, అన్న మా చెల్లెది ఇట్లా వీడియో ఉందన్న, మా చెల్లెనే ఇట్లా బాధపడ్డది, మా చెల్లెనే ఆడు మోసం చేసిండు అంటే అలా చెల్లె మంచిది అయినట్టు ఏదైనా వీడియో ఉందనుకోరా, అలా చెల్లెదే తప్పు ఉందా ఆడ, అలా చెల్లెదే తప్పు ఉంది. ఇంకా ఫేస్ కూడా కనిపిస్తలేదు, ఆడ తమాషాలు దిగుతుండు, మాటలు మాట్లాడుతుండు. మీరే చెప్పరు గైస్ ఇది ఏమన్నా మంచిగా అనిపిస్తుందా మీకు? అంటే నేను ఇంత కష్టపడి ఆమెని, ఇంకా ఆమె ఏం చేసింది, ఇంకా హైలైట్ ఏంటంటే కవర్ తెచ్చుకుంది ఆమె. చూసినాం కదా మనం, కవర్ తెచ్చుకుంది ఆమె 10 లక్షల కోసం. ఎవరైతే వీడియో చూడలేరో లాస్ట్ వీడియో రిలీజ్ అయింది. నాకు ఏంటంటే నాకు నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి, నాకు ఒక 3-4 డేస్ నుంచి వెళ్ళి. నేను వేరే పనులలో ఉండి నేను ఏం కేసెస్ తీసుకోలేదు. సడన్గా వీడు కాల్ చేసి ఈ విధంగా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకటే చెప్దాం అనుకుంటున్నాడు, మళ్ళీ కూడా ఈ వీడియో చూస్తాడు. నేను మనకు ఒకటే అన్నారా, నీకేమన్నా ఉంటే నా ముంగటికి వచ్చి మాట్లాడు, నేను తెలిసినారులు ఉంటా వచ్చి మాట్లాడని అన్న. ప్రతి ఒక్కటి కాల్ రికార్డింగ్ చేసిన. సో గైస్ దీని తర్వాత కాల్ రికార్డింగ్ కూడా వస్తుంది, మీరు చూడుర్రి మీకు అర్థమవుతుంది. నాతో ఈ విధంగా ధమ్కీలు ఇస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది. సరే ఆడు ఈ వీడియో కూడా చూస్తాడు, అరే నువ్వు వెళ్ళి వీడియో చూస్తున్నా అంటే నీతో ఏం కాదు, నువ్వేం బీకలేవు, నేను ఇట్లాంటివి చాలా ఎదుర్కొన్నా చాలా చూసినా. ఏమంటారా, ఏదైనా సరే బొంగు వినేదే లేదు అవ్వానికి అంతే. నేను అన్న అరే నీ చెల్లేమన్నా సక్కమైనది అంటే తీస్తారా అబ్బాయి లేకపోతే లేదు అని చెప్పేసి అని అన్న. చూద్దాం, ఇది మన వాళ్ళకి కూడా తెలవాలి, మన సబ్స్క్రైబర్లకు కూడా తెలవాలి అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా. హలో ఎవరు? శివనా మాట్లాడేది? అవును శివనే మాట్లాడుతున్నా. మీరు ఎవరు? మొన్న నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసినావు కదా బాయ్ సాబ్. ఏ వీడియో బ్రో? మా చెల్లె ఉంది కదా, ఇట్లనే సర్పంచ్ వీడియో ఉంది కదా, ఒక వీడియో తీసినావు నువ్వు మొన్నటిదాకా. సర్పంచ్ వీడియో ఆల్మోస్ట్ ఒక 3 days అవుతుంది అనుకుంటా అప్లోడ్ చేసి. అవును సర్పంచ్ వీడియో అవును తీసిన. జరా మంచితనంగా వీడియో డిలీట్ చేస్తావా లేకపోతే? ఏమైంది మంచితనంగా? ఎవరు తమ్ముడు నువ్వు? ఎవరికి ఫోన్ చేసినావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? బాయ్ సాబ్ అదేదో మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఇట్లా సర్పంచ్ దాకా పోయి అంతా అది అయిపోయింది. నువ్వు అప్లోడ్ చేసాడు కరెక్ట్ కాదు బాయ్ సాబ్. కరెక్ట్ కాదంటే మీ చెల్లె చేసింది మంచి కరెక్టా బాయ్ సాబ్? మీ చెల్లె సర్పంచ్ తోని ఆగమాగం చేసి తమాషాలు చేసి సర్పంచ్ నువ్వు పట్టుకోవయ్యి దాంతోని స్టంట్లు చేయించుకొని పైసలు దింగిపోవాలని చూసుడు కరెక్టా? అంటే మీ చెల్లె చేసింది కరెక్టా? మీ చెల్లె చేసింది కరెక్ట్ అయితే చెప్పు, నేను ఏమంటారు కరెక్ట్ అయితే నేను పెట్టకపోతున్నాను నేను వీడియో. నీ చెల్లెనే లంగా కథలు చేసి మళ్ళీ నువ్వు ఫోన్ చేసి వాయిసాబ్ ఈ సాబ్ అని మాట్లాడుకుంటా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు తీయాలి? శివనే కదా మాట్లాడేది? అవును శివనే మాట్లాడుతున్నా. క్లారిటీతో మాట్లాడుతున్నా బాయ్ సాబ్. ఏమంటున్నా అంటే నేను నాకు ఇట్లనే ఇట్లా చెప్పారు, ఏంది వీడియో ఏంది, ఆ వీడియో చూడంగానే ఏంది ఏమనుకోవాలి అసలు? ఆ పిల్ల చచ్చిపోతా అంటుంది, సూసైడ్ చేసుకుంటా అంటుంది అంటే మరి చేసుకోమని, మరి ఆమె ఎందుకు అట్లా కథలు పడాలి? ఎందుకు చేసుకుంటావు బాయ్ సాబ్? నీకు ఒక మాట చెప్పాలా బాయ్ సాబ్, నీకు ఒక అకౌంట్ పోతే ఇంకొక అకౌంట్ తెచ్చుకుంటావు నువ్వు. ఒక ఇంట్లో ఆడబిడ్డ పోతే మళ్ళీ తెచ్చుకోలేము కదా మేము. సరే నీ ఆడబిడ్డ పోతుంది అని చెప్పేసి నువ్వు అంటున్నావు బాయ్, కరెక్టే. మీ ఆడబిడ్డ ఏం చేసింది అనేది చూస్తున్నావా నువ్వు?
చూస్తున్నావా నువ్వు ఆమె ఒక ఏం మాట చేసింది? ఆమె ఒక మాట చెప్తా విను సర్పంచ్‌ని బైసాబ్ సర్పంచ్‌ని బ్లాక్‌మెయిల్ చేసి ఆయనతోని మొత్తం ఊయలోకి పోయి, ఆయనతోని తమాషాలు చేసి, ఆయననే ఇరికిద్దామని చెప్పి చూసింది. మరి ఆమె చేసింది కరెక్టా? చెప్పు ఆమె చేసింది కరెక్టా? కోర్స్ కరెక్ట్ కాదని నేను కూడా చెప్తా. కాకపోతే ఏంటంటే మా ఇజ్జత్ కి సంబంధించింది కదా బైసాబ్ ఇది. ఇజ్జత్‌కి సంబంధించిందంటే అందులో ఫేస్ కనిపిస్తలేదు కదా బ్రో అందుల. ఫేస్ ఒక కనిపిస్తలేదు మాట కదా! చెప్తా ఆ! ఒక మాట చెప్తున్నా విను బైసాబ్. ఆ! ఏమంటున్నా అంటే నేను హ్మ్. ఫేస్తోని కాదు ఆమె మాటలు అని చెప్పేసి మీరు ఏదైతే కన్వర్సేషన్ నడుస్తుందో ఆ! అది మా చెల్లెది వాయిస్. నేను కరెక్ట్ గుర్తుపట్టిన బట్టి నీకు అదే భయ్ చెప్తున్నా బైసాబ్. నువ్వు గుర్తుపట్టినవు నీ చెల్లేదని చెప్పి వేరేవాళ్ళు గుర్తుపట్టలే కదా! ఫేస్ కనిపిస్తలేదు కదా ఆడ. అరే ఊరు ఊరు గుర్తుపడతాయి బైసాబ్ మా చెల్లె వాయిస్. సరే ఊరూరు గుర్తుపట్టినప్పుడు మీ చెల్లి అట్లాంటి స్టంట్ చేసేది లేకుండే. అట్లాంటివి ఈ చేయకపోతే ఇప్పుడు ఉండకపోతుండే కదా సర్పంచ్ అట్లాంటి పని వీడియో. ఏమున్నా సరే ఆ పైసలది ఆ మిర్చిల ద్వారా ఇది ఇట్లా అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్. మాకు కూడా తెలియదు బైసాబ్. ఇగో ఇంట్లో తెలిసినాక మీకు ఇంట్లో తెలిసిన 2 డేస్కే మీ దగ్గర దాకా వచ్చేసి పాకిపోయిందంటే మళ్ళీ ఇది ఎంత విచిత్రంగా ఉంది ఇగో మాకే ఇగో ఇగో అర్థమైతలే మీ బైసాబ్. చెల్లె పైసల కోసం ఎంత స్టంట్ చేసిందో నీకు తెలవదు. సంచి పట్టుకొని వచ్చింది మీ చెల్లె 10,00,000 దింగిపోదామని చెప్పి ఆని దగ్గర నుంచి అర్థమైతుందా? నీ చెల్లె కూడా ఇగో భయ్ ఇగో ఒకటి మాటే చెప్తున్నా. నువ్వు దేనికి ఫోన్ చేసినావో నాకు తెలవదు. మీ చెల్లె అంటున్నావు. సరే ఇగో నేనైతే వీడియో డిలీట్ చేయమంటున్నావు. నేనైతే వీడియో డిలీట్ చేయను. అది కాదు. ఎందుకంటే ఎందుకు ఏమో బైసాబ్ మీ చెల్లె తప్పు ఎందుకు చేసింది కాబట్టి నేను 100% పెడతా. అన్నీ కావాలంటే నువ్వు మొత్తం ఛానెల్ మొత్తం నువ్వు జూసుకో. నేను ఎంతమంది లంగలను పట్టుకున్నా, ఎంతమందితోని వీడియోలు తీసినా, ఎంతమందివి పెట్టినా అందరియి జూసుకో. నువ్వు మీ చెల్లి ఒక్కదానియే చేయలే నేను అర్థమైతుందా? నీ ఛానల్ ఏమన్నా ఉండొచ్చు నా ముడ్డల ఛానల్ ఏయ్! అర్థమవుతుందా? ఏయ్! 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 ఏ మాటలు ఏంది మంచిగా ఏంది మాట్లాడరా బయ్ ఇంట్లోకెళ్ళి ముడ్డకి. పట్టుకొని వెళ్ళిపోతా ఆ! అర్థమవుతుందా? నీ గుద్దల దమ్ముంటే రా. అర్థమైతుందా? హైదరాబాద్‌లోనే ఉంటా రా. ఆ! వచ్చుడు గిచ్చుడు కాదు అసలు ఏమనుకుంటున్నావు నీ అంతలా నువ్వు. అరేయ్! నేనేమన్నా అనుకుంటారా బయ్ బరాబర్ పెడతా. డిలీట్ చెయ్య. ఏం పీక్కుంటావో పీక్కో. ఏం చేసుకుంటావో ఇగో చేసుకో. ఇగో అరే మంచితనంగా మాట్లాడినా ఇంతసేపు గలత్ చేసుకోకు నువ్వు పానం మంచితనంగా తీసుకొని వెళ్ళిపోతా మాట్లాడినా, నువ్వు అర్థమవుతుందా? చెడుతనంగా మాట్లాడినా నువ్వేం బీకలేవు అర్థమైతుందా? నాకు మస్తు ఇగో నీలాంటోళ్ళు బొచ్చు మంది కాల్ చేస్తార్రా నాకు రోజు. అర్థమైతుందా? నా బొచ్చు కూడా ఫరక్ పడదు నాకు. అవునా? నీ చెల్లెని నువ్వు సక్కగా పెట్టుకోకుండా నాకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయి అంటే ఏం భయపడతాం అనుకుంటున్నారా బేడ మొడ్డల ఛానల్, గిడ్డల చిల్లా ఛానల్ చిల్లా చిల్లా ఎవనితోని అంటుండు. నీ మాట్లాడుతున్నావు? కాడికి రానికి ఏంది అసలు కారణమైంది? నీ కాడికి ఎందుకు వచ్చింది ఆ పిల్ల? నా కాడికి ఎందుకొచ్చింది అంటే, ఆ సర్పంచ్ వచ్చిండు నా కాడికి. మీ చెల్లె రాలే. సర్పంచ్ ఆ వస్తే నేను సర్పంచ్ త్రూ మీ చెల్లెని ట్రాప్ చేసిన. కుల్లా చెప్తున్నా. ఆ నీ చెల్లె మొత్తం వీడియో చూసినావేమో కదా నువ్వు. మీ చెల్లె 10,00,000 అవును ఇస్తా చూసిన. అంటే వచ్చింది నా దగ్గరకి. అర్థమైతుందా? 10,00,000 యా యా ఎవ్వరు? ఆఫ్ కోర్స్ ఉన్నాను. సర్పంచ్ ఇస్తా అంటే 10,00,000 ఇస్తా అంటే వచ్చింది. అర్థమైతుందా? నీ చెల్లె పైసల కోసం వచ్చింది. నీ చెల్లె స్టంట్లు చేసింది. నీ చెల్లెని ముందు సక్కగా చేసుకో. దాని తర్వాత నువ్వు నాతోని మాట్లాడొచ్చి. అర్థమైతుందా? మైసాబ్ నువ్వు చేసింది అయితే చాలా గలత్. అరే ఏమన్నా ఉంటే మేము పర్సనల్ గా కూర్చొని ఆ! ఇదేమన్నా ఉంటే పిఎస్ లో ఇన్ఫార్మ్ చేసేది ఉండే, పోలీస్ స్టేషన్లలో ఇన్ఫార్మ్ చేసేది ఉండే. వాళ్ళేం మిక్తురు? అరే! నువ్వేంది పెట్టినావు నా ఒక మొదల మాట, ఛానల్? ఒక మాట, మొత్తం ఛానల్ లో మొత్తం ఒక మా ఆగం చేస్తున్నావేంది? ఒక మాట ఇను, ఏమనుకుంటున్నావు నీ అంతలో నువ్వు? ఒక మాట ఇనురా బయ్, ఒక మాట ఇను. ఏం అరే సరే మొడ్డలోరోడు కొట్టకు ఓనితోని ఆడుతున్నావు? అర్థమవుతుందా? ఏం ఏం చేస్తావురా బయ్ నువ్వు? నీ చెల్లె ఏం చేస్తా ఒక కాదు మాట చేసినాక చూడాల్సి వస్తుంది. సరే నువ్వేమన్నా ఏం పీకలేవు గానీ, ఒక మాట చెప్తా ఇను. నీ చెల్లె ఆడపిల్ల అని చెప్పేసి ఇంకా పీఎస్ దాకా పోలే. అర్థమైతుందా మ్యాటరు? ఆ సర్పంచ్ మంచోడు అయ్యుండి పీఎస్‌లో కంప్లెయింట్ ఇస్తావా అంటే, "వద్దు బేటా ఆడపిల్ల కదా" అని చెప్పేసి లైట్ తీసుకుండు. పీఎస్ దాకా పోయుంటే ఇంకా గలతుంటుండే. అర్థమైతుందా? ఇంకా పీఎస్ దాకా పోలేదు. సంతోషించుర్రి. అర్థమైతుందా? ఇప్పటికీ వీడియో నేను చెప్పు. ఇప్పటిదాకా నిన్నటి దాకా ఒక ఓపికతో ఆలోచించిన బాయ్ సాబ్. ఆ! నీకు బాయ్ సాబ్ అని ఇంత ఇజ్జత్ ఇస్తున్నావు, నువ్వు అయినా ఆ! వీడియో డిలీట్ చేయను అంటున్నావు. ఓపిక నశించిపోయింది అనుకో, నిన్ను ఏడికెళ్ళి తీసుకొని వస్తాను నాకు బీ తెలియదు మళ్ళా. సరే నేను ఏడుంటున్నానో కూడా అడ్రెస్ చెప్తా వచ్చేసేయ్ మరి. దిల్సుఖ్ నగర్ వచ్చి ఏడుంటావు? ఇదే నంబర్‌కి కాల్ చెయి. అర్థమైతుందా? పిలిచినారా? నువ్వు దిల్సుఖ్ మాకు నగర్‌కి వచ్చి ఇదేం ఇదే కొత్త నంబర్‌కి కాదు కాల్ నాయనా, చెయి. సెటిల్మెంట్లు చేస్తూనే ఉంటాం మేము కూడా. సరే నువ్వు ఎన్ని ఎట్లా సెటిల్‌మెంట్ చేసుకొని పోవాలో నాకు కూడా తెలుసు. అరే ఇగోరా తమ్మీ. పానం తీసుకుంటా, పానం సరేరా. తీసుకుంటా నువ్వు అర్థమవుతుందా? ఏం చేయలేవు గానీ, మస్తు మందిని చూసినా గానీ, నీకేమన్నా పీక్కునేది ఉంటే డైరెక్ట్ నా ముంగటికొచ్చి పీక్కో. అర్థమైతుందా? దిల్సుఖ్ నగర్‌లో ఉంటా నేను. దిల్సుఖ్ నగర్‌కొచ్చి ఫోన్ తీసుకున్నాడు చెయ్యి. జోక్కున్నాడు అన్ని చూస్తావు ఇగో తర్వాతకు మళ్ళా. దిల్సుఖ్ నగర్‌కొచ్చి ఫోన్ చెయ్యి. నేనొస్తా. నువ్వు ఎంతమందిని తీసుకొచ్చుకో. నేను ఎక్కడనే వస్తారా బయ్, నాకు అవసరం లేదు ఎవ్వడు. అర్థమైతుందా? నేను కూడా ఒక్కడినే వస్తుందా? సరే. నువ్వు దిల్సుఖ్ నగర్‌కొచ్చి ఫోన్ చెయ్యి. నేనైతే వీడియో తీయ్యా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అర్థమైతుందా? నువ్వు మనిషిని ఎన్ని చూసినాక తెలిసి వస్తుంది ఎవరితో ఏం పెట్టుకున్నా అని చెప్పేసి. ఆ! నీకు గూడా అర్థమైతది. నువ్వు నన్ను జూసినంక నీకు గూడా అర్థమైతది. ఎవనితోని ఏం పెట్టుకున్నావు అని జెప్పి, కాలి పీలి పెట్టుకున్నా అవునా? ఈనితోనని జెప్పి నీకు గూడా అర్థమైతది. అర్థమైతుందా? సరే 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 ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, దొరకనే దొరుకు మళ్ళా. అరే దొరుకుడు కాదురా నాయనా, నీ ముంగటనే వస్తా అంటున్నా. నువ్వు దిల్సుఖ్ నగర్‌కొచ్చి ఫోన్ చెయ్యి. ఇడా దిల్సునార్లో హ్మ్. దిల్సుఖ్ నగర్‌లోనా? ఇది మొన్న వీడియో ఆ, రిలీజ్ అయిందిగా సర్పంచ్ వీడియో.
దానికి వాళ్ళ అన్న ఫోన్ చేసి ధమ్కిలు ఇస్తున్నాడు నాకు. ఎవరు సర్పంచ్ వీడియో? మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. అర్జున్ అరే బాబు. సరేరా రే, నువ్వు వచ్చి ఫోన్ చేయరా, దిల్సుఖ్ నగర్కి వచ్చి ఫోన్ చేయి సరేనా, పెట్టు వీడియో అయితే యా, డిలీట్ యా, చేయ యా. పెట్టు. సరే 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 అంతగానో ఉరుకులాడకు delete తమ్ముడు. చేయాలి? ఎవరు? ఎందుకు డిలీట్ చేయాలి? ఎవరు? వాళ్ళ అన్నంట డిలీట్ చేయాలంటే, ఏయ్ పెట్టరా ఫోన్ పెట్టు. ఆ,